ఇలా అందరూ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయరి. ఇక దివాళీ పండుగ సోమవారం కొంతమంది, అలాగే మంగళవారం కొంతమంది అయితే చేసుకున్నారు. నోములు ఉన్న వాళ్ళు అయితే ఈ రోజు బుధవారం కూడా చేసుకుంటున్నారు నోములు చేసుకునే వాళ్ళు. మాకైతే నోములు ఏం లేవు, కానీ మేము 2 days అయితే పండుగ చేసుకున్నాం. సోమవారం చేసుకున్నాం, అలాగే మంగళవారం కూడా. ఎందుకంటే సోమవారం ఈవినింగ్ నైట్ అమావాస్య అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఇలా 2 days అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మరి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మా దేవాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేసిండు. వాడికి చెవులు నొప్పి పెడుతున్నాయంట. చిన్న చిన్న బాంబులు పేలుస్తేనే వాడికి చెవులు నొప్పి పెడుతున్నాయంట. అయినా సరే తగ్గేదలే అంటూ ఇంకా వాడు కూడా కాల్చడం స్టార్ట్ చేసిండు. మేమైతే పెద్ద పెద్ద బాంబులు తేలేదు, చిన్న చిన్నయే కాకర పుల్లలు అండ్ అలాగే చిన్న చిన్న బాంబులు ఇట్లా నేలకేసి కొడితే టఫ్ అంటే చూసారు అవి అంతే. కాకర పుల్లలు అయితే బాగా చిచ్చుబుడ్లు తీసుకొచ్చాము. ఇదైతే బటర్ఫ్లై అంట. బటర్ఫ్లై బాంబ్ అంటే ఇలా మొత్తం ఎగురుతుంది. బటర్ఫ్లై డాన్స్ చేసినట్టే డాన్స్ చేస్తుంది. అది ఎగురుతుంటే నాకు భయం వేస్తుంది. నేను నా మీద ఎక్కడ పడుతుందో అటు ఇటు దూకుతున్నా. నా కొడుకుతో పాటు నేను కూడా చిన్నపిల్లని అయిపోయినా. దివాళీ పండుగ వస్తే ఎంత పెద్ద వాళ్ళమైనా సరదాగా చిన్నపిల్లలం అయిపోతాం కదా. ఒక్కసారిగా చిన్నప్పటి మెమరీస్ అన్ని గుర్తొస్తాయి. మనము చిన్నపిల్లలం అయిపోతాము. కొడుకుతో ఇలా సరదాగా ఆడుకున్న మెమరీస్ కూడా గుర్తుంటాయి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి.